ఇక వరంగల్ నగరంలోని అన్ని డివిజన్లలో బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారని, మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా నిర్వహించారని, ప్రజలు బీజేపీకి బ్రహ్మరథం పట్టారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ మంత్రి జి విజయరామారావు అన్నారు. పురపాలక సంస్థల ఎన్నికలను పురస్కరించుకొని ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ కింద 2000 కోట్ల నిధులు కేటాయించారని, దీనిని ప్రజలు గుర్తించారని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి, నగర అభివృద్ధికి బీజేపీ కృషి చేస్తుందని అన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులను అధికార పార్టీ నేతలు కమిషన్ల పేరుతో పంచుకున్నారని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో బీజేపీ అనూహ్య స్పందన లభించిందని, ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో అన్ని వార్డుల నుండి బీజేపీ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ప్రచార కార్యక్రమం చాలా ముమ్మరంగా జరిగింది. మాకు బహిర్గతం కాకుండా అండర్ గ్రౌండ్ కరెంట్ వేవ్ ప్రజలలో కనిపించింది. చాలామంది ఏ పార్టీకి చెందని వాళ్ళు, న్యూట్రల్స్కు లేదా చదువుకున్న వాళ్ళు, నిరుద్యోగ యువకులు, ఉద్యోగ వర్గాలు అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీకి ఓటేసేందుకు వారి యొక్క మనోభావాలను వ్యక్తీకరించి కనిపిస్తున్నారు. మాట్లాడుతున్న సందర్భంగా మంచి బ్రహ్మాండమైన అద్భుతమైన స్పందన. సో మేము మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న 66 డివిజన్లలో మేము 50 డివిజన్ల వరకు గెలిచేటట్టు మాకు వాతావరణం కనిపిస్తుంది. ప్రధానంగా దీనికి కారణం ఏమంటే వరంగల్ నగరానికి కేంద్ర ప్రభుత్వం నుండి స్మార్ట్ సిటీ కింద ఇక్కడ ఉన్న సమస్యలు, పౌర సమస్యల పరిష్కారం కొరకు కావాల్సినంత డబ్బులు కేంద్రం ఇచ్చింది. ముఖ్యంగా బస్తీలలో ఉండే సమస్యలు ఏంటంటే ఈ మురికి కాలువలు, డ్రైనేజ్ సమస్య. డ్రైనేజ్ సమస్య పరిష్కరించేందుకు మోడీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ కింద 2000 కోట్ల రూపాయలను కేటాయించింది. ఎక్కడ కూడా మడికొండ నుంచి వరంగల్ స్టేషన్ వరకు ఎక్కడ కూడా కాలువల నిర్మాణం చేయలేదు. అసలు దాని ప్లాన్ కూడా ఇంతవరకు ఆలోచించలేదు. అట్లాగే గల్లీలలో రవాణా సౌకర్యం, రోడ్ల అభివృద్ధి కొరకు కూడా కేంద్రం నుంచి డబ్బు వచ్చింది. కమిషన్ రూపంగా పంచుకున్నారు. అభివృద్ధి చేయకుండా ప్రాంతాలను నిర్లక్ష్యం చేశారు. అంతా అవినీతిమయం, కబ్జాలమయం. ఎక్కడ ఖాళీలు కనిపిస్తే, ఎక్కడ ప్రభుత్వ నిధులు వస్తే అక్కడ ఆక్రమించడమో పంచుకోవడమో కార్పొరేటర్లు గెలిచిన వాళ్ళ పని. మీరు విన్ అయితే మరి ఇవన్నీ కల్పిస్తారా? అందుకే ఇంకా ప్రధానంగా విశ్వవ్యాప్తంగా, అందులో తెలంగాణలో వరంగల్లో అంతటా వ్యాపించింది, వేటాడుతుంది, వెంటబడ్డది. చాలామంది కరోనా బాధితులు ఊరూరా పట్టణంలో చచ్చిపోతున్నారు. వాటిని ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గాన్ని ప్రభుత్వం. వాటిని ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గాన్ని ప్రభుత్వం. వరంగల్కు సంబంధించినంత వరకు కాకతీయ మెడికల్ కళాశాలలో 300 కోట్లతో అత్యాధునికమైన అన్ని వసతులతో, కొత్త మిషనరీ ఎక్విప్మెంట్తో సూపర్ స్పెషాలిటీ దవాఖానా నిర్మాణం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నిధులతో నిర్మాణం జరిగి 2 ఏళ్ళ. ఇంతవరకు డాక్టర్ల ఎంపిక చేయలే, నర్సుల పంపించలే. ఆ నూతనంగా ఏర్పడిన భవనాన్ని వాడుకోలే. బయటనేమో కుప్పలు వందలు వేల సంఖ్యలలో కరోనా బాధితులు వైద్యం అందక చచ్చిపోతున్నారు. హాస్పిటల్ ఉంది, వైద్య పరికరాలు ఉన్నాయి, చేయగలిగినటువంటి డాక్టర్లు బయట ఉన్నారు. ప్రభుత్వం మాత్రం ఆ యూనిట్ను దవాఖాన నడిపించడంలో, ప్రజారోగ్యాన్ని కాపాడడంలో వరంగల్ ప్రజల పట్ల పూర్తిగా నిర్లక్ష్యం మోసం చేసింది, దగా చేసింది. పాలక మండలి, మున్సిపాలిటీకి సంబంధించిన పాలక మండలి శ్రద్ధ చూపెట్టలే, ప్రభుత్వం శ్రద్ధ చూపెట్టలే. ఇలాంటి కార్యక్రమాలు, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ. ఇవే కాకుండా గత ఎన్నికలలో అనేక అంశాల హామీలు ఉన్నాయి వాళ్ళ పెండింగ్లో. విపరీత అద్భుతమైన హామీలు. ఇంటికో నౌకరి, 3 ఎకరాల భూమి, ఇంకా ఏమో చెప్పండి.
అవన్నీ కూడా అమలు కాలేదు కాబట్టి ప్రజలందరూ కూడా కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రధానమంత్రిగా గ్రామ గ్రామాన బస్తీ బస్తీన అనేక అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన నిధులు పంపించిండు. అవి చాలా మంది లబ్ధిదారులకు చేరుకున్నవి. ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు కాబట్టి టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాలని ఉన్నారు. వాళ్ళ అభ్యర్థులను ఓడిస్తారు, బీజేపీ వాళ్లకు గెలిపిస్తారు, మాకు అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్ ఇక్కడ లేదు, అక్కడ లేదు, కాంగ్రెస్ పార్టీకి అవకాశం లేదు, బీజేపీ పార్టీ గెలవబోతుంది. మేము నగర పాలక మండలి మా చేతిలోకి రాబోతుంది. ఓకే, థ్యాంక్ యూ.